చిన్న ట్రీట్ ఆ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి ముప్పు తెచ్చిందా? మొక్కు పేరుతో తిన్న కక్కాముక్క మొత్తానికి ముంచేశాయా? ఆ మున్సిపల్ ఉద్యోగులందరి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయా? ఆ దావత్ నా కొంప ముంచిందని బోరుమంటున్న అధికారెవరు? ఎందుకలా జరిగింది? లెట్స్ వాచ్. ప్రసాద్ చౌహాన్ మొన్నటి వరకు సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్. నిరుడు ఫిబ్రవరిలో కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారాయన. ఏడాది పూర్తి చేసుకుని ఆల్ ఈజ్ వెల్, అంతా సాఫీగా జరిగిపోతోందని అనుకుంటున్న టైంలో ఆయన ఉద్యోగ జీవితంలో ఊహించని ఓ పెద్ద కుదుపు వచ్చింది. ఒకే ఒక్క విందులో అనుకోని మలుపు తిరిగిందట ఆయన జీవితం. మున్సిపల్ సిబ్బందిలో తనకు అనుకూలంగా ఉన్న వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారట ఈ కమిషనర్. తనకి మొక్కు ఉందని తుల్జాపూర్ అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు వెళదామని చెప్పడంతో కొంతమంది కింది స్థాయి అధికారులు ఓకే సార్ అని చెప్పారట. దీంతో తన వ్యక్తిగత ఖర్చుతోనే 2 స్పెషల్ బస్సులు పెట్టి అధికారులందరినీ తుల్జాపూర్ తీసుకెళ్లారు ప్రసాద్ చౌహాన్. అక్కడ మొక్కులు చెల్లించుకున్నారు. మంచి దర్శనమైంది. కమిషనర్ సార్ ఇచ్చిన ట్రీట్ కి కింది స్థాయి అధికారులు ఫిదా అయ్యారట కూడా. కమిషనర్ కి ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియక అంతా కలిసి దిగిన ఫోటోలతో థ్యాంక్ యూ సార్ అంటూ వాట్సాప్ స్టేటస్లు పెట్టేసుకుని మురిసిపోయారట. సీన్ కట్ చేస్తే ఆ స్టేటస్లే కమిషనర్ కొంప ముంచినట్టు చెప్పుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే అధికారులు ఎవరూ లీవ్ పెట్టకుండా వర్కింగ్ డే రోజు తుల్జాపూర్కి వెళ్లారు. మున్సిపల్ ఆఫీస్కు వచ్చిన ప్రజలకు ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడం, కొంతమంది సిబ్బంది ఉన్నా ప్రధాన విభాగాల్లో మాత్రం ఉద్యోగులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విషయం ఆ నోటా ఈ నోటా జిల్లా కలెక్టర్ క్రాంతి వరకు చేరడంతో ఆమె సీరియస్ అయినట్టు సమాచారం. వెంటనే ఈ ఘటనపై విచారణ చేయాలని అడిషనల్ కలెక్టర్ని ఆదేశించడంతో మున్సిపల్ ఆఫీస్కు వెళ్లి విచారణ జరిపారట. ఎవరూ లీవ్ పెట్టకుండా కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా దావత్కు వెళ్లినట్టు తేల్చి కలెక్టర్కి నివేదిక ఇవ్వడంతో యాక్షన్ షురువైంది. వెంటనే కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారట. కమిషనర్ ప్రసాద్ చౌహాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సరెండర్ చేశారు. అదే రోజు ఆగమేఘాల మీద దుబ్బాక మున్సిపల్ కమిషనర్గా ఉన్న శ్రీనివాసరెడ్డికి సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పెషల్ బస్సులో పార్టీకి వెళ్లిన ఉద్యోగుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయట. వాట్సాప్లో స్టేటస్ పెట్టిన వారు సైతం స్టేటస్ డిలీట్ చేసి తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. ఇంతకుముందు కూడా ఈ కమిషనర్పై రకరకాల ఆరోపణలు వచ్చినా లైట్ తీసుకున్న కలెక్టర్ ఈ ఇష్యూని మాత్రం సీరియస్గా తీసుకోవడంతో పోస్ట్ ఊస్ట్ అయింది. సెలవు పెట్టకుండా దావత్కు వెళ్లి వచ్చిన మిగతా ఉద్యోగులపై కూడా చర్యలు ఉంటాయో లేదో చూడాలి.